సరే శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడదాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సో మొత్తానికి బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ ఆఫ్ వర్డ్స్ లో బీజేపీ మూడో శక్తిగా ఎదుగుతుంది అనేటువంటి వాదన కూడా వినబడతా ఉంది. మీరు ఎలా చూస్తున్నారు ఈ రెండింటి వాదాన్ని ప్రతివాదనల్ని? మేము చూసేదానికన్నా ముందు ప్రజలే చూస్తా ఉన్నారు. చూసే వారి యొక్క మ్యాండేట్ మొత్తం కూడా వారి ఆలోచన మార్చుకుని భారతీయ జనతా పార్టీ వైపు సమర్థిస్తూ బయటకు వస్తా ఉన్నారు. చూస్తున్నాం గత యొక్క 1 year లో జరిగినటువంటి పరిణామం, రాజకీయ పరిణామాలు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడాను తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తమ సీట్ యొక్క కాపాడుకోవడానికి ప్రజల యొక్క బడ్జెట్ ను, ప్రజల యొక్క డబ్బును ఏ రకంగా తమ సీటు కాపాడుకోనికో లేక గెలవడానికో ప్రభుత్వంలో ఉండనీకో వాడుకుంటా ఉన్నారో చూస్తా ఉన్నాం. రెండు ప్రభుత్వాలు కూడా ఏ రకంగా ప్రజా ధనాన్ని వాడుకున్న సంగతి కాబట్టే ఇవాళ 7,61,000 కోట్ల రూపాయలు బాకీలు చేసినా ఇంకా మేము ఎఫ్ఆర్బిఎం కన్నా మేము ముందు దాటలేదు అని చెప్పుకుంటారు గంటాపతంగా. ఎస్, వాస్తవమే, దానికన్నా కిందనే ఉన్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్ 16 కార్పొరేషన్స్? వాటి మీద తీసుకున్న లోన్ ఎందుకు తీసుకోవచ్చింది మీరు? పోలీస్ స్టేషన్లు కట్టాలన్నా, దవాఖాన్లు కట్టాలన్నా, పోలీసులకు వెహికల్స్ కొనియాలన్నా అన్నిటికీ అన్ని మాటికే చేసి మీరు లోన్లు తీసుకోలేదా? వాటి యొక్క మొత్తం కూడా విలువ 2.5 లక్షల కోట్లు కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత రెవెన్యూ అవుట్ ఆఫ్ అగైన్స్ దట్ రెవెన్యూ ఏ రకంగా యొక్క రాష్ట్రానికి పెరిగి చూపెట్టారు? రెవెన్యూ పెరగలేదు. ఇండివిజువల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరికి పెరగలేదు. దానికోసం ఎప్పుడు ఆలోచించలేదు. చెప్పుకుంటారు ఏంటంటే కాళేశ్వరం కారణంగా కోట్లాది యొక్క ఎకరాలు పెరిగినాయి, 3 లక్షల కోట్ల యొక్క వరి పండించిన ఘనత మాదని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు పాలించలేరు? ఎందుకు నడవంటే కాళేశ్వరం? ఇది ఆలోచించాలి. ఇవాళ దానికి మించి వాళ్ళు కొత్తగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, బరాబర్ తెచ్చిన మళ్ళా కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. రేపు బాధ్యతలు తీసుకురావడంలో, పంచడంలో, దారదత్తం చేయడంలో పోటాపోటీకి మాట్లాడుతా అంటే ఎప్పుడన్నా ఆలోచించినా? గత సర్కారు ఈ కార్పొరేషన్స్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ₹1 బడ్జెట్ అలొకేట్ చేసినా? ఆ సర్కార్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీకి 1,000-1,100 కోట్లు కేటాయించి 100 కోట్లు కూడా రిలీజ్ చేయలేదు. దాని యొక్క చైర్మన్ ఇప్పుడు బీజేపీలో చేరినాడు. ఆ కథంతా ఆయన వినిపిస్తాడు మాకు. ఇది ఇవాళ వాళ్ళు చేసే తప్పుకు దానికి పోటీగా నేను చేస్తా అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా శోభ కాదు. వారు పర్సనల్ గ్రడ్జ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, చేసిన తప్పులు మీరు అధికారంలో రాకముందు అనేక విషయాలు మీరు మాట్లాడినారు. మీరు 15 నెలలని ఇవాళ మేము అట్ట కక్ష సాధింపు చెయ్యము అంటున్నారంటే దాని అర్థం వేవ్ ఆఫ్ చేసినట్ట, వాళ్ళ యొక్క తప్పులన్నీ మాఫీ చేసినట్ట మీరు ఉంటే ఇప్పటి వరకు ఎందుకు వాటి మీద ఎంక్వైరీ కానీ, ఎఫ్ఐఆర్లు కానీ, రిమాండ్ కానీ ఎందుకు కాలేదు? దాని అర్థమైంది, అంతరార్థమైంది. దానికి నిజంగా గనక వారు తప్పు చేసినట్టుగా మీరు ఇంతకు మాట్లాడినట్టుగా ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎఫ్ఐఆర్ చేయండి. మీతో చేత కాకుండా రిటర్న్ రాసివ్వండి, సిబిఐకి అప్పచెప్పండి. అనేక కుంభకోణాలు ఇంతకు చెప్పినారు బ్రదర్ కైలాస్. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు బీఆర్ఎస్ నాయకుల పైన? అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రోజా గారు మంచి ప్రశ్న అడిగారు. మీరు రేవంత్ రెడ్డి గారికి ఇంటర్నల్ గా సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వర్గం వారికి సపోర్ట్ చేస్తలేదు. మీరు గమనించారా ఎప్పుడన్నా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఎవరో ఇద్దరు ఉంటుంది చూడు. అయితే ఉప ముఖ్యమంత్రి, లేకుంటే మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇట్లా ఎవరో ఒకరు ఢిల్లీ పోయినా, చెన్నై పోయినా, ఇంకెక్కడ పోయినా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ని కాపాడుకోవాలని, నా గవర్నమెంట్, నా నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ నడవాలని. కాబట్టి ఆయనకు ఎక్కడో కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంది. కాబట్టి ఎవరి మీద అయితే టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల మీద, ప్రజెంట్ నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయో వాటిని బూచిగా చూపించి దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగమే నిన్న అసెంబ్లీలో మాట్లాడినారు. ఏమి కేసులు లేవు, డిస్క్వాలిఫికేషన్ సమస్య లేదు, బై ఎలక్షన్ రావు పుర్ర అని చెప్పేసి. దాని అర్థమైంది, మీరు భయపడకండి, వచ్చేవాళ్ళు రండి అని చెప్పేసి. ఈ నాయకత్వంలో వస్తే వారి యొక్క మెజార్టీ 26 మంది చేరితే అక్కడ ఉన్నట్టు ఇంకో 10, 20, 30 మంది ఎట్లా ఉంటారు. కాబట్టి అదొక ధైర్యం. దానికి ఉదాహరణ ఇంకోటి చెప్తా ఉన్నాను. మొన్న స్టేషన్ గర్పులు ఏం చేసినారు? 800 కోట్లు, 800 crores అలొకేటెడ్ టు స్టేషన్ గర్పుల్ కాన్సెన్స్, సింగిల్ కాన్సెన్స్. హాస్టల్లో తినడానికి తిండి లేదు,
బస్సులు లేవు, లేకుండా రియంబర్స్మెంట్ లేదు, లక్షల మంది విద్యార్థులు అందరు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు, మొత్తుకుంటా ఉన్నారు. దాని గురించి ఆలోచించరు. అక్కడ వాళ్ళకి ఏదని నేను చెప్పట్లేదు. ఎస్ దాని సంకేతం ఏంటంటే వారు నా పార్టీలకు వచ్చినారు కాబట్టి వారికి భయం లేదు, నిశ్చితంగా ఉండొచ్చు. ఇగో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నజరాలు ఇట్లా 500, 600, 800 కొట్టిస్తాను, మీరు రండి, ఉప ఎన్నికలు రావు అని చెప్పి సంకేతం చెప్పినట్టు అసలు మాట్లాడినట్టే మొన్న అక్కడ చేసి చూపించిన 800 crores. ఇది కాంగ్రెస్ తో ఉన్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి వారు కక్ష తీసుకోవాలని ఉన్నా కానీ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అందరూ బయట పడతారు, వాళ్ళు లోపల పోతారు, అందరూ కొందరంతా నెమ్మడి పెట్టుకోవాలి, లేకుంటే చేయడం చేత కాదు. చెప్పండి, చట్టాలు ఏవో ఇప్పుడు అరే ఫోన్ ట్యాపింగ్ సార్, మేడం ఫోన్ ట్యాపింగ్ ఎంత పెద్ద నేరం. దాని మీతో కాకుంటే సిబిఐ చెప్పండి, డెఫినెట్ గా విత్ ఇన్ నో టైమ్ దే విల్ బి హెల్డ్, రిమాండ్, తప్పనిసరి రిమాండ్ అవుతారు వాళ్ళు. కానీ దాని గురించి మాట్లాడలేదు. కాళేశ్వరం నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క కమిషన్ యొక్క రిపోర్ట్ వచ్చింది లేనిది, తయారైంది ఏమైంది తెలియదు. ఇలాగే నయం యొక్క ఆస్తులు, డబ్బులు, డాక్యుమెంట్స్ ఎక్కడైనా ప్రొడ్యూస్ చేసినారా, చూపించినారా? ఎందుకు? ఇవన్నిటికీ కారణం జస్ట్ సేఫ్ గార్డ్ చేసుకోవడానికి పవర్ని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా మీరు హీరో కావాలనుకుంటే రాష్ట్రంలో, కాంగ్రెస్ కు మీ కారణంగానే జవజీవాలు వచ్చినాయి, ఎలక్షన్స్ లో గెలిచినారు కాబట్టి మీరు పార్టీలో కొత్తగా అయినా కానీ మీకు నాయకత్వం అప్పైపోయింది అధిష్టానం ముఖ్యమంత్రిగా. యూ షుడ్ డెఫినెట్ గా మీరు ముందుకు రండి. వీళ్ళను ఎవరైతే ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఏమి తప్పు చేయనట్టుగా, ఏమి ఎరగనట్టుగా బల్ల గుర్తి మాట్లాడుతున్నారు. ఇంకా ఛాలెంజ్ చేస్తారు, మీకు దమ్ము లేదు, నన్ను అరెస్ట్ చేసి పంపించే దమ్ము లేదు మాట్లాడుతున్నారు. దాని అర్థం చేసుకొని ఇప్పటికైనా బయటికి రండి అని చెప్తా ఉన్నారు. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.